ప్రియులందరూ ముక్త కంఠంతో అందరం కలిసి అబ్రహాము నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరూ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు నేటి వరకు వారి పట్ల ప్రభు చూపిన వాత్సల్యాన్ని బట్టి, అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, కాపుదలను బట్టి, ఉన్నత స్థితిని బట్టి, దైవ నడిపింపుని బట్టి అందరూ స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిండు మనస్సుతో స్తుతించాలి స్తుతించాలి స్తుతించాలి. రిమానా కషకర్ద బోకరిక మందరా కష ఇజమా షబరిమలబకతరబకోసికందమాష రిబలమాందరబలికతరమౌసికందమాష. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నిత్య ఆశ్రయ దుర్గమైన మా రాజా, ఈ సాయం సంధ్యవేళ చల్లపూట శిరస్సు వంచి మీ పాదాల చెంత మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసుడు అబ్రహాం పాష గారిని నేటి వరకు ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కలతో వారిని కప్పి, ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు వానిని నేను కాపాడితినని మీరు చెప్పారు నాయన. నిశ్చయముగా వారిని కాచి కాపాడిన కృపలను బట్టి, వారి పట్ల మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి, అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, కలుగు చేసిన దీర్ఘాయువును బట్టి, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం. తల్లి గర్భంలో రూపించబడక మునిపే వారిని మీరు మీ పరిచర్యకు ప్రత్యేకించారు నాయన. ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే దేవునింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు వారికి ప్రాపకుడవై, ఆరోగ్య ప్రదాతవై, నాయకునివై, ఆలోచనకర్తవై, హృదయ విద్వాంసుడవై నేటి వరకు వారు నడిపించిన మార్గాలన్నింటిని బట్టి స్తోత్రం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాయన, గడిచిన సంవత్సరాలన్నింట కుడి చేతిని పట్టి మీరు స్నేహబంధంతో మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. పరలోకపు తండ్రిగా మీ కృప, సేవకుల యొక్క దయ, మినిస్ట్రీ యొక్క దయ, సేవకుల యొక్క దయ, పితరులు పరిశుద్ధుల యొక్క దయ మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక, మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక, మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని చెప్పారు. మీ మాట సత్యం, మీ మాట నిత్యం, మీ మాట నిరంతరం, మీ మాటే శాశ్వతం నా తండ్రి. కృపచేత నింపండి నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు దయా దృష్టి, చల్లని చూపు మీ దాసుని మీద నిలపండి స్వామి. బిడ్డ చుట్టూ అగ్ని కంచె, ఎలీషా చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు ఉన్నట్లుగా మీ కృప కాపుదల వారి చుట్టూ నిలుపుతున్నందుకు స్తోత్రం నాయన. ముందెన్నడూ వెళ్ళని శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గాల్లో వారిని నడిపించబోతున్నందుకు స్తోత్రం. అనేక జనములకు, జాతులకు తండ్రిగా వారిని ప్రతిష్ఠించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. నూతన హృదయాన్ని, నూతన ఆత్మని, నూతన అభిషేకాన్ని, నూతనమైన కృపల చేత, నవనూతనమైన కృపల చేత, బహు ఉన్నతమైన కృపల చేత, క్రొత్త తైలముతో మీ దాసుని అభిషేకిస్తున్నందుకు స్తోత్రం. అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె మీ అభిషేకం వారిని కమ్ముకొనుగాక, కమ్ముకొనుగాక, కమ్ముకొనుగాక. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడని చెప్పిన మాటలు మీ సేవకుని పట్ల స్థిరపరచండి నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిన్ను శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని చెప్పారు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. హోసన్నా మినిస్ట్రీస్కి మీరు ఇచ్చిన ఒక వరము, కృపాదానం, కృపా వరము నా తండ్రి అభిషేకించి ఆశీర్వదించమని, నిండు నూరేళ్లు నాయన మీ కృపలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండేట్లుగా అభిషేకం చేత నింపి నడిపించండి, ఆశీర్వదించండి. ఇక మీదటి వేసే ప్రతి అడుగులో మీరు అడుగు వేయబోతున్నందుకు స్తోత్రం. ప్రతి పదములో, ప్రతి అడుగులో వెన్ను తట్టి బలపరచబోతున్నందుకు స్తోత్రం. నిలిచిన ప్రతి చోట మీ మహిమ ప్రత్యక్ష పరచబడును గాక. ప్రజలు మిమ్మల్ని చూడాలి నా తండ్రి. కార్యాలు జరిగించి ఆశీర్వదించమని, నిండు ముదిమి వచ్చేంత వరకు మీ కవిగిట్లో భద్రపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్